ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, మీరు గవర్నమెంట్ డాక్టర్ అండ్ మీ గురించి చాలా సందర్భాలలో విన్నాము, చూసాము అండ్ మాట్లాడాము కూడా. కరోనాకి దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ మెడిసిన్ కోసం ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పడిపోతున్న, టెన్షన్ పడిపోతున్న సమయంలో కరోనాకి మందు అన్నారు మీరు. ఎంత పాజిటివ్ ఉన్నా సరే అది 4th డేకి నెగిటివ్ తీసుకురావచ్చు అని చెప్పారు. డెంగ్యూకి నెక్స్ట్ డేకి ప్లేట్లెట్స్ పెరుగుతాయి అని చెప్పారు మీరు, దాన్ని ప్రూవ్ చేశారు కూడా. అలానే చికెన్ గున్యా అంటేనే మనకి ఈ నరాలు కండరాలు అన్నీ పట్టేస్తే జాయింట్ పెయిన్స్ అంటారు. దానికి చక్కటి సొల్యూషన్ ఇచ్చారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చెప్తారా దాని గురించి? ఎంతసార్లు విన్నా ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది. ప్రపంచం ఇంకా దానికోసం కొట్టుకుంటుంటే, టెన్షన్ పడుతుంటుంటే చక్కటి సొల్యూషన్స్ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు మీరు అని. ఈరోజు ప్రపంచం అనే పదం యూజ్ చేయడానికి నాకు 3 monthsలోనే క్యాన్సర్, కోవిడ్ స్టార్టింగ్లో 3 months. అప్పటికి 1 month కేసెస్ రాలేదు బయటికి. బట్ ఆ 1 month తర్వాత వచ్చిన తర్వాత నేను కేసెస్ అటాక్ చేసినాను. కేసెస్ ఎక్కడ ఉందో భయపడ్డారు అందరు. ఇంట్లో కూర్చుంటే నేను మెడిసిన్స్ తీసుకొని నా డబ్బులతో తీసుకొని వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసి చాలామందికి అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు, హాస్పిటల్ వరకు నీట్గా వాళ్ళకి మెడిసిన్స్తో తగ్గిపోయింది. మీరు అప్పుడు మనం చూసినట్టయితే ఒక 15 రోజుల వరకు కోవిడ్ అనేది ఉంటుండే. బట్ ఆ సమయంలో నేను అక్కడ 4 days అనేది నేను పెట్టుకోలేదు, ఎందుకంటే లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్ డ్యామేజ్ ఎక్కువ ఉండే కాబట్టి. సో ఐ యూస్ టు థింక్ ఆఫ్ how to prevent that lung damage as early as possible. So I got the answer that time only. అంటే నేను పెట్టిన మందు పనిచేస్తుంది అనుకుంటూ ఐ వాజ్ సేయింగ్ ద పీపుల్. దెన్ నేను వాట్సాప్లో ఇప్పుడు కొట్టిన నేను ఏ పేషెంట్కి ఇచ్చానో 2020లో ఇచ్చారో అది కూడా ఉంటుంది, వాళ్ళకి వాట్సాప్ చేసింది. అండ్ దట్ ఐ గాట్ ద రిజల్ట్స్. అండ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 3 to 4 months ఇది ఏంది అసలు మందుతో లోపల ఏ విధంగా సెల్లో ఏ విధంగా అది చేస్తుంది అనే సబ్జెక్ట్ రానికి నాకు 3 months పట్టింది. 3 months పట్టింది. ఎక్కడ గూగుల్లో సెర్చ్లో మీకు దొరకదు. ఇప్పుడు అదే నా ఇప్పుడు 3 months, జస్ట్ 3 months అంటే నేను అక్కడ సర్ప్రైజింగ్గా ఆగిపోతున్నా. ఎందుకంటే ఇప్పటికీ దీనికి మందు లేదు అని అంటారు, కానీ ఉంది. అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పటికీ కూడా. మీరేమో ఉంది అని చాలా ఈజీగా చెప్తూ ఉండేసరికి ఒకలాంటిది మాకు కూడా ఒక రకంగా ఎంతవరకు నమ్మచ్చు, ఏం జరుగుతుంది. బట్ మీ దగ్గర విట్నెసెస్ ఉన్నాయి. ఎస్, ఫస్ట్ వేవ్లో మా ఇంట్లో వచ్చిన అదే ట్రీట్మెంట్, మీ ఇంట్లో వచ్చిన ఎవరింట్లో వచ్చిన అదే ట్రీట్మెంట్ ఇచ్చాను. దెర్ ఇస్ నో చేంజ్. అండ్ ద రిపోర్ట్స్ నేను ఆఫ్టర్ జస్ట్ 3 months తర్వాత మీకు ఊహగా అన్నది ఏంటంటే, నేను ఫస్ట్ CT 5th day తీయించాను, సెకండ్ CT 15 days తర్వాత తీయించాను. ఇప్పుడు మీరు ఫస్ట్ CTలో 50% డ్యామేజ్ అనేది కనిపించినప్పుడు నా సెకండ్ CT 40% తగ్గి అందరికీ పెరుగుకుంటూ వెంటిలేటర్ మీద పోతుంటారు కదా, అక్కడ 50% నుంచి 30% నేను చూపించాను. నాకు వచ్చింది కోవిడ్, మా ఇంట్లో వాళ్ళకి వచ్చింది కోవిడ్, మా ఫాదర్ అందరికీ వచ్చింది. ఫస్ట్ CT 0/25 అంటే 0, అసలు లంగ్ డ్యామేజ్ లేదు. లాస్ట్ CT 0/25. ఎస్, దిస్ ఈజ్ డూయింగ్ సంథింగ్ అని చెప్పేసి నేను దెన్ ఐ సర్చ్ ఫర్ ద మెడిసిన్లో ఏది ఏ విధంగా మీకు మెకానిజం కావాలి నేను ఇస్తాను. నేను చెప్పిన ఆల్రెడీ ఏ విధంగా సెల్ లోపల ఏ విధంగా ఈ వైరస్ని చంపుతుంది, ఏ విధంగా మీకు ఆ క్లాట్స్ని డిజాల్వ్ చేస్తుంది అని క్లియర్గా నేను పొందుపరిచాను. అదేవిధంగా ఆ వర్డ్ ఏదైతే ఉందో వైరస్ని ఎలా చంపుతుందో అనే పదాన్ని తీసుకురావడానికి నేను ఇంటర్నేషనల్ జర్నల్స్ ప్రతిదీ చదువుకుంటూ పోయినా. డైలీ 5 to 6 hours చదివాను, నైట్ కంప్లీట్గా. అంటే ఓవరాల్గా నేను 15 hours ప్లస్ నేను దాని మీద వర్క్ చేశాను. సో ఎట్ లాస్ట్ అసలు ఊహకు అందంది ఏంటంటే, ఒక చిన్న ఇంటర్మీడియట్ బుక్లో నాకు ఆన్సర్ దొరికింది. ఇంటర్మీడియట్ బుక్లో దాని మెకానిజం అంటే సెల్, వాట్ ఈజ్ సెల్ అనేది, దాంట్లో ఎక్కడ ఏ పార్ట్లో నేను ఈ వైరస్ని ఆపగలుగుతాను, దేనివల్ల ఆపుతుంది అనే పదాన్ని తీసుకురావడానికి నాకు 3 months పట్టింది. ఒక ఇంటర్మీడియట్ బుక్లో దొరికింది. మా బుక్లో ఎక్కడ దొరకలేదు, కనిపించలేదు కూడా ఆ టైంలో. ఇప్పుడు కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ద థింగ్స్. అప్పుడు లేదు ఆ సబ్జెక్ట్ అంతా. ఈరోజు నేను మళ్ళీ కొడితే చుట్టూ కనిపిస్తున్నాయి. ఆ టైంలో మాత్రం అది
నాకు ఇప్పుడు అంతు చిక్కంది అదే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు నేను కష్టపడ్డాను అప్పుడు, ఆ టైంలో డిలీటెడ్ పదాలన్నీ కూడా, డిలీటెడ్ జనరల్స్ కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, అంటే ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ పోయాను. ఒమైక్రాన్కి వచ్చేసరికి ఏదైతే పదం 5 days ఐసోలేషన్ అనే పదం డబ్ల్యూహెచ్ఓ చెప్పింది, ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు చెప్పినప్పుడు నేను 5 days అంతకన్నా ముందే నేను రిలీజ్ చేశా. 5 days సరిపోతుంది, పాజిటివ్ టు నెగిటివ్ అన్న. వాడు 5 days ఐసోలేషన్ పెట్టేశాడు. ఎందుకంటే ఇట్స్ అ మిస్లీడింగ్, అగైన్ సమ్మన్ ఇస్ కాంపిటేటివ్ విత్ మీ అన్నట్టు ఉంది. సో వాడిది నెగిటివ్ కాదు, 15 days వరకు పాజిటివ్ ఉంటాడు, 14 to 15 days పాజిటివ్ ఉంటాడు. బట్ నేను పాజిటివ్ టు నెగిటివ్ అని పదం యూజ్ చేశాను. టుమారో మీరే కదా ఫస్ట్ దీన్ని అంటే కరోనాకి సంబంధించి 4th డేకే పాజిటివ్ నుండి నెగిటివ్ తీసుకొచ్చేయచ్చు అనేది. అండ్ సార్ ఇప్పుడు స్టేజెస్ ఉన్నాయి కరోనాలో కూడా, స్టేజెస్ని బట్టి మీరు ఇది డిఫైన్ చేశారా, లేదంటే ఏ స్టేజ్లో ఉన్నా సరే మీరు 5th డేన నెగిటివ్ చూపించగలిగారా? ఏ స్టేజ్ అయినా సరేనమ్మా, దిస్ ఈస్ టు కిల్ ద వైరస్. మీ బాడీలో మీకు ఫస్ట్ డే నా దగ్గర వైరస్ వచ్చింది, కాఫ్ కోల్డ్ ఉంది, ఓకే, ఐ స్టార్ట్ ద ట్రీట్మెంట్. 2 daysలో వైరస్ చచ్చిపోతుంది. 2 daysలో ఇప్పుడు బాడీ టు బాడీ కూడా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మీ బాడీ కాస్త తొందరగా దాన్ని తీసుకోవచ్చు, నేను కొంచెం టఫ్ ఉండొచ్చు, కాస్త స్లో అయి ఉండొచ్చు. దర్ ఇస్ నో క్వశ్చన్. మీరు హార్ట్ పేషెంట్ ఉన్నా సరే, మీరు క్యాన్సర్ పేషెంట్ ఉన్నా సరే, ఏ పేషెంట్ ఉన్నా సరే, ఐ డోంట్ మైండ్. ద మెకానిజం విల్ డూ ఇట్ ఇట్స్ ఓన్. ఇప్పుడు రకరకాల డౌట్స్ ఇదే మీరు అన్నట్టుగా, కొంత బీపీ షుగర్, వీళ్ళు మనం డెత్ పర్సంటేజ్ తీసుకుంటే బీపీ షుగర్తో ఉన్నవాళ్ళు, లేకపోతే మీరు అన్నట్టు ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నవాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే సారీ, మనం ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళారు, చనిపోయారు కూడా. అదే, బట్ దాన్ని కూడా కన్సిడర్ చేయరా మీరు? నా సబ్జెక్ట్లో లేదు అది, అసలు లేదు. నా సబ్జెక్ట్లో ఓన్లీ ట్రీట్మెంట్ పదమే ఉంది, పాజిటివ్ టు నెగిటివ్. యూ విల్ బీ క్యూర్డ్ ఇన్ 4 days, యూ విల్ బీ హ్యాపీలీ లివింగ్ ద లైఫ్. మీరు మీ జాబ్కి 4 days తర్వాత పోయి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అనేది క్లియర్ చెప్పిన. నేను 2 years బ్యాక్ ఒకటి పెట్టాను, మా ఫాదర్ది పెట్టాను, మా మదర్ది పెట్టాను. వ్యాక్సిన్ తీసుకోలే, 2 సార్లు స్టంట్ అయింది, ఒకసారి యాంజియోప్లాస్ట్ అయింది, అండ్ హీజ్ డయాబెటిక్, హైపర్ టెన్సివ్, ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, పాజిటివ్ ఫస్ట్ డే ఆర్టీపీసీఆర్, సెకండ్ 4th day కంప్లీషన్ ఆర్టీపీసీఆర్. నేను కేసీఆర్కి పెట్టినాను, కేటీఆర్ పెట్టినాను, పెద్ద వాళ్ళందరూ పెట్టినాను. బాబు లైవ్, దట్ ఈస్ లైవ్, దట్ ఈస్ నాట్ నేను ఈరోజు ఇప్పుడు పెడతా రేపని చెప్పించిన, అది కూడా అట్లనే పెట్టిన. ట్విట్టర్లో ఉంది, ఇప్పుడు కూడా చూడొచ్చు, ఫేస్బుక్లో కూడా ఉంది. ఆజ్ ద కేటీఆర్ అనేది డైరెక్ట్ పెట్టిన, ఇప్పుడు కూడా ఉంది, వీడియో తీసి మరీ పెట్టిన దాన్ని మళ్ళీ తర్వాత కూడా. సి దిస్ ఈజ్ అ మిరాకిల్ అంట. అస్సలు ప్రపంచం అసలు ఇక్కడ చూడాలి, హైదరాబాద్కి వచ్చి కోటిలో ఒక ఆర్ఎఫ్పిటిసిలో ఒక డాక్టర్ చూపించాడు అనేది చూడాలి. దట్ ఈస్ ద నేను అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మెయిన్ అచీవ్మెంట్ అనుకోవచ్చా? ఇట్ ఈస్ అసలు అచీవ్మెంట్ ఏందమ్మా, అసలు ఊహకు అందంది, ఊహకు అందంది మిరాకిల్. అది సైన్స్ తోటే నేను, దట్ ఈస్ నథింగ్. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నాను కూడా ఇచ్చినాను, బెంగళూరులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, లేకుంటే సమ్ అదర్ స్టేట్లో ఉన్నా, ఐ విల్ నాట్ సీ ద పేషెంట్ అట్ ఆల్. అప్పుడు చూడలేదు, మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఒక్క ముక్క తెలియక ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 5 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికి కూడా స్పందించని ఈ ఇండియా ఉంది, తెలంగాణ ఉంది, ఈ హైదరాబాద్ ఉంది. పోయి ఇయ్యంగా కూడా 2 years అవుతుంది నేను ఐసీఎంఆర్కి పెట్టి, యూనియన్ హెల్త్ మినిస్టర్కి పెట్టి, ఇప్పటికి కూడా కనీసం స్పందించలేదు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అనేది వాళ్ళకి తెలియాలి, ప్రజలు ఆలోచించాలి ఇట్లాంటి దానికి. చూడండి, నేను వైరస్తో యుద్ధం చేస్తున్నాను, నేనే పేషెంట్ దగ్గరికి వెళ్ళా డైరెక్ట్, నేనే ఆ పేషెంట్ని కన్విన్స్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి తీసుకొని వాళ్ళ రిజల్ట్స్ని ఈరోజు ముందు పెడుతున్నా. వాళ్ళ దేవుళ్ళు నాకు.
ఈరోజు నేను ఈ ఒక్క డిసీజ్కి అనేది కాదు కదా, మిరాకిల్గా ఇంకొక డెంగ్యూ, అసలు నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరగడం అనేది ఒక్క డాక్టర్ని చూపించాడు ప్రపంచంలో. గుండె మీద చేసుకొని వాళ్ళకు ఒక్క డాక్టర్ని చూపించమన్నాను. ఇప్పటికీ కరోనా అంటే భయపడి పారిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి కదా, దానికి చక్కటి సొల్యూషన్ చెప్తున్న మిమ్మల్ని ఎందుకు రికగ్నైజ్ చేయలేదు, లేకపోతే మీరు ఆ వైపుగా ఇంట్రెస్ట్ చూపించలేదా? నేను ఎందుకు చూపించలేను, ఆల్వేస్ బీన్ 3 రోజులు నిరాహార దీక్ష చేసినాను ఈ స్టేట్లో. మా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 3 రోజులు తిండి తికాన లేకుండా, అయ్యా బాబు నీ తీసుకురండి అంటే మీడియాలో వచ్చింది, ప్రతి చోట వచ్చింది. సింపుల్గా 3 రోజుల తర్వాత యాక్చువల్లీ నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టాలి, ఎందుకంటే నేను అబ్స్ట్రాక్ట్ టు ది డ్యూటీస్ కానీ నన్ను పెట్టలేదు. నన్ను తీసుకుపోయారు, ఒక చిన్న కేసు నమోదు చేశారు, నన్ను ఇంటికి పంపించారు. బిర్యానీ తింటారా ఏం తింటారా, నేను తినను బాబు, తీసుకుపోతే జైల్లో తీసుకుపోయి ఎత్తేయి అని చెప్పిన. జైల్లో పెట్టు అన్నా, నేను పెట్టలేదు. మళ్ళీ పోయినాను, మళ్ళీ డ్యూటీ చేస్తాను. ఇప్పుడు ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు? నేను ఆర్ఎఫ్పిటిసి అర్బన్ హెల్త్ సెంటర్, అది కోటిలో చేస్తున్నాను. కోటిలో చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కరోనా సంగతి కాస్త సద్దుమడిగినప్పటికీ కొత్త వైరస్ హెచ్ఎంపివి అంటూ వస్తుంది. ఇప్పుడు చైనా అంతా అదే విజృంభించేసింది, ఇప్పుడు మన ఇండియాకు కూడా వచ్చేసింది, అక్కడెక్కడ కేసులు ఆల్రెడీ నమోదవుతున్నాయి అంటున్నారు. ఏంటి సరే హెచ్ఎంపివి అనేది ఏంటి? ఇది కరోనా కన్నా భయంకరం అంటున్నారు. లేదమ్మా, దట్స్ నాట్ మిత్తా? మిత్ అని చెప్పలేము. కరోనానే ఇట్స్ అ డేంజరస్ వన్, బిగ్గర్. ఇప్పటికీ చంపుతున్నది, హార్ట్ అటాక్ రూపంలో చంపుతుంది అండ్ మిగతా రూపంలో చంపుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈ వైరస్ ఏదైతే ఉందో హెచ్ఎంపివి అనేది అంత భయంకరమైనది కాదు. నేను ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అదే చెప్తున్నాను. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రతి మీడియాలో ప్రతి చోట కూడా నేను అదే చెప్తున్నాను, భయపడని అవసరం లేదు. ఓ పాండమిక్ అంటారు, నథింగ్. ప్రపంచంలో ఎవడు స్పందించింది? హైదరాబాద్ అయితే ఇక్కడ తెలంగాణ ఇండియాలోనే పాండమిక్ వచ్చిందా? పాండమిక్ అంటే ఇండియానేనా? కాదు కదా. లాక్డౌన్ అంటే ఇండియాకేనా? ఇప్పుడు యుఎస్ రెస్పాన్స్ రావాలి, లేకుంటే యూకే, పక్కన ఉన్న జపాన్, వాళ్ళకి లేనిది మన వాళ్ళకే పాండమిక్ గుర్తుకొస్తుంది, లాక్డౌన్ గుర్తుకొస్తుంది. ఈ వైరస్ మళ్ళీ అక్కడే చాలా ఎక్కువ ఉన్నాయి మన కన్నా. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు చైనాలో ఈ వైరస్ విజృంభిస్తుందా అండి? కొంతమంది చైనా నుంచి వచ్చిన కొంతమంది ఈ ట్రావెల్ చేసిన వాళ్ళు అక్కడ ఏమీ లేదు, అంతా కూల్గానే ఉంది, నార్మల్గానే ఉంది అని చెబుతున్నారు. మరి కొన్ని సోషల్ మీడియాలోనేమో మనం చూస్తూ ఉన్నాం, చైనా అంత అతలాకుతలం అయిపోతుంది, డెత్ రేట్ ఎంత పెరిగింది అంత పెరిగింది అండి. ఏది రియల్ ఏది ఫేక్ అని కూడా అర్థం కావట్లేదు. అబ్సల్యూట్. ఏదైతే న్యూస్ అవుతుందో చైనాలో వైరస్ పుట్టింది, చైనా నుంచి మళ్ళీ ఇంకొకటి వచ్చింది అనేది అవాస్తవం, మంచిది కాదు, ఫేక్. అండ్ ఈ వైరస్ ఏదైతే ఉందో అన్ని దేశాలలో ఉంది. ఈ సీజన్లో ఏదైతే ఈ వసంతకాలం కానీ లేకుంటే కోల్డ్ సీజన్, ఈ 5-6 మంత్స్ అనేది కామన్గా వస్తుంటుంది, పోతుంటుంది. రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్ అనేది ఒకటి, ఈ వైరస్ అనేది హెచ్ఎంపి వైరస్ అనేది ఒకటి, ఇవి రెండు కామన్గా వస్తాయి. ఇప్పుడు ఒకటి చూడండి, 2 వైరస్లు కూడా ఒకటే ఫ్యామిలీకి చెందిన సేమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. బట్ మనకి ఇక్కడ ఈ 2 వైరస్ అందరికీ ప్రమాదం అంటే కాదు. ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్లో ఉన్నారో, హార్ట్ డిసీజ్ అమ్మ, దాంట్లో ముఖ్యంగా చిన్నపిల్లల హార్ట్ డిసీజ్, పంపింగ్ సరిగా ఉండదు. సో మిగతా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ, మిగతా ఎనీ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళల్లో వాళ్ళకు కొద్దిగా ఎఫెక్ట్ తీస్తుంది. మరి దీంట్లో డెత్స్ ఉంటాయా అంటే లేట్ చేసినప్పుడు ఎక్కడైనా ప్రాబ్లమే ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఎర్లీగా పోయి హాస్పిటల్ పోతే అలాంటి సమస్య కూడా రాదు. ఓకే, సో ముందే మనం అలర్ట్ అయిపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరోనా అంటే తీవ్రమైన దగ్గు, జలుబు, మాస్కులు, ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది, ఇన్ని విన్నాం కదా. ఇప్పుడు హెచ్ఎంపివి విషయంలో కూడా అదే భయం అవుతుంది. మీరు అన్నట్టుగా ఇది కాస్త కోల్డ్ సీజన్, అందరికీ హచ్చుకు తుమ్ములు అవుతాయి, అది అవ్వగానే హెచ్ఎంపివి ఏమో అంటున్నారు. అంత భయపడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఈ రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్ కానీ హెచ్ఎంపి కానీ ఏంటంటే మామూలుగా అయితే ఒక 500-600లో అయిపోతుంది అంతే. అంటే మామూలుగా ఇప్పుడు నేనని కాదు, ఏ డాక్టర్ పీడియాట్రిషియనే కానీ పెద్దవాళ్ళ దగ్గర ఎక్కడ పోయినా కూడా ఓ 500-600లో అయిపోతుంది. ఇప్పుడు హెచ్ఎంపి అనేసరికి ఏమవుతుందంటే ఒకటి ల్యాబ్ టెస్ట్ ఓ 4,000, 3,000, 4,000.
ఇది కాకపోతే ఇంకోటి తెలిసిందో తెలియడానికి ఇంకో 15,000 అని ఒక పదం యూజ్ చేస్తున్నారు. సో 15,000 పెట్టి వాడు 500-600 పోయేదాన్ని 15,000 పెట్టుకొని ఏం చేస్తాడమ్మా? నాకు మీరు ఎలానో ఇప్పుడు కాస్ట్ తీశారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చిందండి. కరోనా టైంలో 20 లక్షలు 30 లక్షలు ల్యాక్స్లో హాస్పిటల్స్ బిల్స్ వేశాయి. నిజంగానే అంత ఖర్చు అవుతుందండి? మీరేమో ఇంట్లోనే మెడిసిన్ ఇస్తా అంటారు, వాట్సాప్లో ఇస్తా అంటారు. 45 రూపాయలు మెడిసిన్ కాస్ట్ నార్మల్. కొన్ని ఆ డ్రగ్స్కి 40, ఓన్లీ 45 రూపీస్. 40 lakhs కలెక్ట్ చేసిన హాస్పిటల్స్ కూడా ఉన్నాయిగా. అదే అనిపిస్తుంది అమ్మా. అసలు దేనికి బిల్ వేస్తారో అర్థం కాదు. ఒక్కోసారి చూస్తుంటేనే సరే 40 lakhs తర్వాత ట్రీట్మెంట్ చేసి బతుకుతున్నాయంటే అది కూడా కాదు. అవును. ఇక్కడ ఏంటంటే డబ్బులు ఉన్నాయని కాదమ్మా, డబ్బులు పెడుతున్నామని కాదు, సరి అయిన వైద్యం తీసుకోమంటాను నేను. ఎక్కడైనా సరే హూ ఎవర్ మే బీ ద బెస్ట్. చాలామంది డాక్టర్స్ ఉంటారు, ఎథికల్గా పాటించే వాళ్ళు ఉంటారు. ఏదో జబ్బు వచ్చింది కదా నీ మీద అన్నీ టెస్టులు చేసేసి అన్నీ చేసేసి చేయడం అనేది చాలా తప్పది. కోట్లు అనేది కాదు, లక్షలు కాదు, నేను 1000 కూడా కాదు అంటున్నాను, 100 కూడా కాదు అంటున్నాను. అంటే ఎన్నో సున్నాలు మాయమైనాయి చూడండి అక్కడ. 5-6 సున్నాలు అయితే దట్ ఈస్ పాసిబుల్. ఉన్నది చెప్పాను నేను ప్రజలు బతకాలి, చిన్నోడు బిచ్చగాడి నుంచి అంబానీ అదాని ప్రైమ్ మినిస్టర్ వరకు బతకాలనే ఉద్దేశంతో కాస్ట్ ఆఫ్ ది మెడిసిన్ చెప్పండి. మీరు డైట్ తీసుకోండి, దాంట్లో తప్పేం లేదు. దాంతోపాటు మల్టీవిటమిన్స్ అది అంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఓ 45 రూపాయలు పెడితే 500 అవుతుంది. బట్ ఇఫ్ యూ టేక్ ద డైట్, ఇప్పుడు డబ్బులు లేనోడు ఉంటాడు, అసలు ఆ లాక్డౌను ఎక్కడ పని లేదు, 45 రూపాయలు తీసుకుపో, మందులు వాడుకో, ఇంట్లో ఉండవు, తిను, ఇంట్లో ఏదో ఒకటి పప్పులో ఇప్పుడు హై ప్రోటీన్ డైట్ తీసుకొని సరిపో. ఇక్కడ కూడా దీంట్లో కూడా ఈ హెచ్ఎంపిఏ వైరస్ అనేది కూడా అంత ప్రమాదం కాదు. దానికి ఇప్పుడు ఒక స్పెషల్ టెస్ట్ చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు కరోనాకున్న లక్షణాలే మన హెచ్ఎంపీవీలో కూడా చూడొచ్చా? అక్కడ డయాగ్నోస్ చేసినట్టే ఇక్కడ కూడా డయాగ్నోస్ ఉందా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉన్నాయా? దాంట్లో మనము హెచ్ఎంపీవీ కరోనాకి పోల్చడం అనేది వేస్ట్ అమ్మా. వేస్ట్ డిఫరెంట్ జోనర్స్ అసలు పోల్చడం అనేది నా దాంట్లో లేదు, నా ఉద్దేశంలో లేదు. ఇది ఒక పిల్ల వైరస్ అంతే. మరి ఎందుకు సరే ప్రపంచం ఎంత భయపడిపోతుందని చెబుతున్నారు? వాళ్ళు భయపెట్టిస్తున్నారు అంతే. ఒకటి రానికి, ఒక వ్యాక్సిన్ రానికి ముందు భయపెట్టియాలి మిమ్మల్ని. ఇప్పుడు అదే జరుగుతుంది అంతే. అంటే దీన్ని కూడా కమర్షియల్గా చూస్తున్నారు అనుకోవచ్చా? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అనుకోవచ్చా అంటే మనం చూసాం, కోవిడ్ది చూసాము. పెద్ద వాళ్ళు ఎక్కడ ఏం కాలేదు వాళ్ళకు, చిన్న వాళ్ళు పాపం. పెద్ద వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. వై ద పీపుల్ చిన్న వాళ్ళు చనిపోవడానికి కారణం. ఈరోజు కూడా భయభ్రాంతులు అయ్యేది చిన్న వాళ్ళే, పెద్దవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు? చిన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కష్టపడితేనే కుటుంబం అంతా పోషింపబడాలి. నాకేమైనా అయిపోతాదేమో అనే భయం వాళ్ళని చావు అంచుల వరకు పట్టుకెళ్ళింది కాదంటారా? భయం అనేది ఎప్పుడు చావు అంచులో తీసుకెళ్ళదు. భయంతో కాదు. వైరస్ లోపల ఉండే వైరస్ దానంతా పని అది చేసుకుంటే, చట్టం ఎట్లా పని చేసుకుంటుందో పదము, దాంట్లో కూడా వైరస్ కూడా దానంతలో పని చేసుకుంటుంది. నువ్వు తినే ఆహారం, నువ్వు తీసుకునే మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చాలామందికి ఇప్పటికీ ఉన్న డౌట్, ఇప్పుడు కరోనా టైంలో తీసుకున్న వ్యాక్సిన్ దాని అంటే దుష్పరిణామాలు ఇప్పటికీ హ్యూమన్ బాడీ పైన పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే నిన్ను కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులకు ఇప్పటికీ నెడుతుంది అని అంటున్నారు. యాక్చువల్లీ కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో, నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాను. మా ఫాదర్కి వచ్చిందని కోవిడ్. ఓకే, ఆయన 74 years ఎట్ దట్ టైం, ఇప్పుడు 76. తనకి వ్యాక్సిన్ ఇవ్వలేదు. తన ప్లేట్లెట్స్ ఎంత ఉన్నదో తెలుసా? 4 లక్షలు. ఇప్పుడు మీ ప్లేట్లెట్స్ మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మీరు 2 లక్షలు 2.5 లక్షలు ఉంటుంది. మీరు అని కాదు, ఎవరు వ్యాక్సిన్ తీసుకున్నా 50% పడిపోయింది. ఇప్పుడు మా మదర్ది 3,75,000, మా ఫాదర్ది 4 lakhs. నేను చిన్న సింగిల్ డోస్ అందరు తీసుకో మీకు జీతాలు రావద్దు అంటే మా స్టాఫ్ అందరూ వెనక నుంచి వస్తున్నా తీసుకుంటాడా మా సార్ లేదా అంటే సరేలే పోనీ అని చెప్పేసి తీసుకున్నా.
ఆ పాపానికి నాది ఇప్పుడు 2 లక్షలు ఇప్పుడు ఒకసారి పడిపోయిన తర్వాత పెరగట్లేదు. పెరగట్లేదు. ఎంత ట్రై చేసినాను, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రూవింగ్. దాని పోను ప్లేట్లెట్స్ ఏమవుతున్నాయి, అప్పుడు అదే క్వశ్చన్ మార్క్ కదా ఏంటంటే నా నెక్స్ట్. ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ లేదా, లేకుంటే ప్రొడక్షన్ అయిన ప్లేట్లెట్స్ ఎక్కడన్నా ఈ ఇన్ఫ్లమేషన్ టైప్లో క్లాట్ ఫార్మింగ్కి ఏమన్నా ఉందా అంటే నేను చెప్పిన ఎప్పుడైతే నేను ఒక ఏప్రిల్ 10th ఏప్రిల్కి నేను రిలీజ్ చేశాను అప్పటికి ఒక వీడియో, ప్లేట్లెట్స్ అందరిలో పడిపోతుందని నేను ఒక ఛానల్లో సార్ ఛానల్లో యూజ్ చేశాను. దెన్ ఆఫ్టర్ 10 days ఈ బయటకు వచ్చింది. ఏమని, ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ తోటి థ్రాంబోసిస్ అంటే గడ్డలు కట్టడము, థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ పడిపోవడము, ఇవి సిండ్రోమ్, ఇవి 2 కలిపేసి ఒక సిండ్రోమ్ అనే పదం యూజ్ చేస్తే అందరూ ఏదో సిండ్రోమ్ పెద్ద జబ్బు దానివల్ల అనేది ఒకటి వచ్చింది. బట్ థ్రాంబోసైటోపీనియా అనే పదాన్ని నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను 10 days బిఫోర్. అక్కడ ఏదైతే ఇంగ్లాండ్లో కోర్ట్ ఏదైతే అది చేసిందో 10 days బిఫోర్ నేను రిలీజ్ చేశాను. నా వీడియో ఇప్పుడు కూడా ఉంది. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ ఎ ప్రూఫ్. ఇంకొకటి ఏంటంటే థ్రాంబోసిస్ అనేది క్లాటింగ్ అమ్మ. ఇప్పుడు ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే 2 కూడా మైక్రో క్లాట్, చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి. అదే ఫైజర్ వ్యాక్సిన్, మెడోనా వ్యాక్సిన్, అమెరికాలో ఉండే వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో ఊహకు అందంది. మీ చేతిలో పెన్ను ఉంటే ఆ సైజు, ఇంత సైజు క్లాట్స్, ఇంత సైజ్ క్లాట్స్, ఒక సన్న బ్లడ్ వెజిల్ని బ్లాక్ చేసేంత. అది ఎంబైబింగ్లో చనిపోయిన తర్వాత వాళ్ళ బ్లడ్ అంతా బయటకు తీసేటప్పుడు అలాంటి క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి అనేది వచ్చింది. ఇది ఇక్కడ కాదమ్మా, అక్కడేమో మెగా క్లాట్స్ అని చెప్పచ్చు, ఇక్కడ మైక్రో క్లాట్స్, మ్యాక్రో క్లాట్స్ అండ్ మైక్రో క్లాట్స్. సార్ మీరు డెంగ్యూకే నెక్స్ట్ డేనే ప్లేట్లెట్స్ పెంచుతామని చెబుతున్నారు. బట్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇన్ని ఇయర్స్ అయినా ప్లేట్లెట్స్ పెరగడం లేదు అంటున్నారు. ఇంకా ఎప్పటికీ పెరగవా? పెరిగే ఛాన్సెస్ లేవా? 2 మీరు అన్నట్టుగా నిజంగానే పెరగట్లేదా, లేదా ఒకవేళ పెరుగుతున్న ప్లేట్లెట్స్ ఎక్కడికి పోతున్నాయి? దట్స్ వాట్. ఇప్పుడు పెరగట్లేదు అనేది దట్ ఈస్, అదే చెప్తున్నాను, క్లాట్ ఫార్మింగ్కి వెళ్తుందా లేకుంటే ఆ ప్లేట్లెట్స్ ప్రొడక్షన్లోనే అయిపోయిందా? ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ స్పైక్ ప్రోటీన్ మీ బాడీలో అంతటా ఉంది. అంటే వైరస్ లేకుండా, వైరస్ పాజిటివ్ రాకుండా స్పైక్ అయితే పాజిటివ్. ఇది అధ్యాయం ఇక్కడ కాదు. స్పైక్ అనే ప్రోటీన్ మీద జర్మనీ వాళ్ళు చేశారు, హార్ట్లో ఉంది, లంగ్స్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. అండ్ ఇట్స్ ఆల్వేస్ డూయింగ్ ద ప్రాసెస్, దాని పని దాన్ని చేసుకుంటుంది. వేరే యాజ్ ఇప్పుడు మీరు అన్నారు ప్లేట్లెట్స్ పెరగడం లేదా, పెరగట్లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్స్ పెరగట్లేదు. నేను దాని మీద పనిచేస్తున్నాను. రాబోయే రోజుల్లో రావచ్చు. నేను ఇప్పుడు హెచ్ఎంపీవి అంటున్నారు కదా, దీనికి సంబంధించిన టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలా? డయాగ్నోజ్ ఏంటి? ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్స్ మనం చూస్తున్నాం, లక్షలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే భయం. నో యూజ్ ఆఫ్ టెస్ట్, నథింగ్. పక్కన పడేయండి, అది అవసరం లేదు. అసలు హెచ్ఎంపీని పక్కన పెట్టేస్తే అయిపోతుంది. దెర్ ఇస్ నథింగ్. మామూలుగా కోల్డ్ కాఫ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్ ఉన్న పారాసిటమాల్ వేసుకొని తగ్గించుకోవచ్చు. ఇన్ కేస్ అలాంటిది ఏమైనా ఉంటే దానికి కూడా మందు పడి ఉంది. ఇప్పుడు మీరు ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తూ ఉంటారు, అన్ని వైరస్లకి మందు ఉంది అంటారు. అసలు ఈ వైరస్లకి మందు లేదు అంటారు కదా. అదే కదా ఉన్నదే అని అడగాలి కదా అంటారు కదా. ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, ఏ ఛానల్సే కానీ, ఎవరే కానీ, ఏ అధికారి కానీ, లేకుంటే రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే ముందు పెట్టు, 100 మందిని పెడతా, 1,00,000 మందిని పెడతా, ముందు పెట్టు, క్వశ్చన్లు అడుగు, ప్రూఫ్స్ చూపిస్తా. నేను లేదా నువ్వు నాకు ఇవ్వు, 100 ఇవ్వు, నేను చూపిస్తా ఆన్సర్. ఐ విల్ షో ద ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ దట్ నువ్వు నాకు అసలు ఆన్సర్ నువ్వు ఎక్కడని ఏ ల్యాబ్లోనే చేసుకుని నాకు అవసరం లేదు. ఐ విల్ ప్రూవ్ ఇట్. ప్రూవ్ చేయడం నా పని. నీ దగ్గర లేదు కదా, వాళ్ళ దగ్గర లేదు కదా, మరి ఉన్నదానికి యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. నో, నేను గవర్నమెంట్ డాక్టర్ని, నేను ప్రైవేట్ అని కాదు, నేను కమర్షియల్ కాదు, నాకు పెద్ద హాస్పిటల్ లేదు. నేను ప్రజలకు సేవ చేస్తున్నా, ప్రజలు ట్యాక్స్ కట్టుకున్న దానికి నేను ఈరోజు ఆన్సర్ ఇస్తున్నా. ఇప్పుడు చాలామంది అన్నారు కరోనా టైంలో, ఏమన్నారు, ఏ డాక్టర్లు ఏం చేస్తున్నారు, వీడు ఏం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాను, నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ డూయింగ్ ద వర్క్, చేస్తున్నాను, తీసుకోనికి మీకేం బాధ? వై? ఇప్పుడు ఆన్సర్ లేదు లేదు అని మభ్యపెట్టేదానికన్నా ఉంది అన్నదాన్ని
ఉంటే ఉన్నది, లేదు అనేది నువ్వు ప్రూవ్ చెయ్యు. మీరు ఇబ్బంది పడనంటే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. చెప్పండి. ఇప్పుడు ల్యాక్స్ ఖర్చు పెట్టి హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఈ 45 రూపీస్తోనో లేకపోతే 500 to 600 రూపీస్తోనో అయిపోయి మిమ్మల్ని ఎందుకు ట్రస్ట్ చేయలేదు, ఎందుకు ఆ రికగ్నైజేషన్ ఇవ్వలేదు? ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అమ్మా, ఒక్కొక్కరిది ఒక్కొక్క అంత బిజినెస్. వ్యాపార దృక్పథం అంటారా? ఎవరిది ఇప్పుడు నేను అనలేదు, ఎందుకంటే దే విల్ సే దట్ WHO చెప్పిందని, దే విల్ సే ICMR ప్రోటోకాల్ అని, ఇంకొకరు ప్రోటోకాల్. నేను బ్రతకనికి మందు తీశాను. బతకాలనుకున్నది ప్రజలు, బతికించాలనుకుంటున్నది మాలాంటి డాక్టర్లు. నేను బతికించాలనుకుంటున్నాను, తప్పేముంది దాంట్లో? వాళ్ళ ఇష్టం అది. ఇఫ్ దే అడాప్ట్ మై మెడిసిన్ తీసుకొని చేయొచ్చు, వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఈరోజు ఒక ప్రపంచం అనే పదం నేను యూజ్ చేస్తున్నప్పుడు 840 కోట్ల ప్రజలకు నేను ఆన్సర్ ఇస్తున్నా. ఈ రోజు కాదు, ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు చెప్తున్నాను. కోవిడ్, డెంగ్యూ, చికెన్ గునియా, మిగతా వైరస్లకు కూడా రేపు ఇవాళ మీరు నన్ను అది చేసినా, తొక్కి పెట్టినా, ఏమి చేసినా, ఎవరేం చేసినా రేపు ఆన్సర్ ఇదే. రేపు ఆన్సర్ ఇదే. అంటే రేపైనా సరే ఇదే రావాల్సింది, ఇంకోటి లేదు, రాదు. దట్ ఈజ్ ఆన్సర్. నేను ఇప్పటికీ ధైర్యంగా చెప్తున్నాను. భయపడుకుంటూ కాదు, బాధపడుకుంటూ కాదు, సంతోషంగా కాదు, ఏది కాదు. నేను ఈరోజు ప్రజలు ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఈ కంట్రీ నుంచి, నేను భారతదేశాన్ని నుంచి గర్వంగా చెప్తా, నేను భారతీయుణ్ణి, తెలంగాణ బిడ్డని, హైదరాబాద్లో ఉన్నవాడిని నేను తీసుకురావాలనుకుంటున్నా, తీసుకొస్తా కూడా. రేపు ఇదే మెడిసిన్ చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు వేరే కంట్రీస్లో, సైంటిస్టులు, నేను మాట్లాడుతుంటాను. వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఏంట్రా బాబు, నేను తీసుకుంటున్నాను, మా దేశం నుంచి ఇస్తాను. నీకు భారతదేశం నుంచి కావాలా, లేకుంటే పాకిస్తాన్ నుంచి కావాలా, లేకుంటే ఇంకో చైనా నుంచి కావాలా? ఇది పదాము చాలా పెద్దదమ్మా. అదే సార్, దిస్ ఈజ్ నాట్ ద స్మాలెస్ట్ థింగ్. నేను సైన్స్తో చెప్తున్నాను కదా. ఇప్పుడు బాబాను, ఈ బాబును, ఆ బాబు ఈ మందు వేసుకొని నోట్లో పడంగానే నువ్వు మంచిగా అయిపోతావు అని చెప్పట్లే కదా. సైన్స్ సెల్లో ఏం చేస్తుంది, సెల్ వైరస్ చంపుతుంది, నెక్స్ట్ డే ఫీవర్ అన్ని ఫీవర్స్ నెక్స్ట్ డే ఫీవర్ తగ్గుతుంది. ఇప్పుడు నిజంగానే ఈ వైరస్ HMPV కావచ్చు, కరోనా కావచ్చు, ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి? నేను ప్రతిదీ చెప్తాను. ఇప్పుడు మెడిసిన్స్ వాడాల్సిందే, దాంతోపాటు డైట్ కూడా సరైన డైట్. మీరేం చేస్తారు డైట్ అయితే? అన్నం, పప్పన్నం, లేకుంటే పెరుగన్నము, కొంచెం నెయ్యి వేసుకొని, అరగకపోతే మళ్ళీ కష్టం నెయ్యి అంటే, ఇంకొకటి రసం టైప్లో అన్నం తిను, కారం వేసుకొని, ఉల్లిపాయ కారం తిను. ఈ 4 చెప్తారు. దీంట్లో ఏముందమ్మా? ఏం లేదు. గ్లూకోజ్, అన్నిట్లో గ్లూకోజ్. అలాగే ఫుల్ ప్రోటీన్ డైట్. వైరస్ ఒక ప్రోటీన్, ప్రోటీన్ లైపో ప్రోటీన్. అది ఓకే. లైపో ప్రోటీన్ అంటే ఫ్యాట్ కరుగుతుందేమో, అది ఉంటుంది. ప్రోటీన్ అనేది మన బాడీలో లివర్ని తినేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? లివర్లో ఉండేది తీసుకుంటుంది, బ్లడ్లో ఉండేది తీసుకుంటుంది, ఎంజైమ్స్లో ఉండేది తీసుకుంటుంది, హార్మోన్స్లో ఉండేది తీసుకుంటుంది, లాస్ట్ మజిల్స్కి వస్తుంది. మజిల్స్ కాకపోతే బోన్స్కి పోతుంది. ఇంత బాడీలో ఉన్న ప్రోటీన్ అంతా తీసేసి CRP పెరిగింది 15-20 పెరిగింది అంటే ఆ ప్రోటీన్ ఏ నుంచి తెచ్చింది? ఇక్కడ నుంచి, దీంట్లో నుంచి, బాడీ నుంచి. ఎంజైమ్ లెవెల్స్ అన్నీ పెరిగినాయి, అవన్నీ ప్రోటీనే, లైపో ప్రోటీను. వైరస్ అంతా ప్రోటీనేనే, ఇంకెక్కడి నుంచి ప్రోటీన్ రావాలి? నువ్వేమో ప్రోటీన్ పైనుంచి ఇవ్వవు. షుగర్ డౌన్ అని కూడా షుగర్ ఇస్తారా? అంతే కదా. షుగర్ డౌన్ అయింది, హైపోగ్లైసిమియా అంటే ఇమీడియట్గా షుగర్ ఇస్తావు. ఇక్కడ కూడా ఇదే హైపోప్రోటీనిమియా, లోపల ప్రోటీన్ అంతా పోతుంది. సో ఐ విల్ గివ్ ద ప్రోటీన్. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ప్రపంచం అంతా ఏం చెప్తుంది అంటే నాన్ వెజ్ తినకు అంటుంది. నేను నాన్ వెజే తినంట. నువ్వు నాన్ వెజ్ తింటే 100% నేను నీకు గ్యారంటీ ఇస్తా, ఇమ్మీడియట్గా అంతా కూడా రికవరీ ఫాస్ట్గా ఉందంట. లేదు నేను వెజిటేరియను, నేను ఐ వాంట్ టు ఈట్ ద ప్లాంట్ ప్రోటీన్, దేర్ ఆర్ బ్యూటిఫుల్ ప్లాంట్ ప్రోటీన్ ఆల్సో, యూ ఈట్ దట్ వన్, బట్ ఐ విల్ గివ్ ద 70%. రెండిట్లో కూడా తగ్గుతుంది, బట్ ద ప్రోటీన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. మీ డైట్ ఎట్లా ఉంటుంది? నేను నాన్ వెజ్, ఫుల్గా నాన్ వెజ్ తిన్నాను. ఫుల్ నాన్ వెజ్ అంటే చికెన్, యాక్చువల్లీ ఫిష్ ఈజ్ వన్, డైజెషన్ ఫాస్ట్గా ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది, omega 3, మిగతా వైటమిన్, ఆల్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిష్, ఈజీలీ డైజెస్టబుల్.
నెక్స్ట్ కమ్స్ ద మటన్ ఆర్ మటన్, తర్వాత ఎగ్స్, చికెన్ ఈజ్ అ లీస్ట్ అంటాను. ఇంకా డిపెండ్స్ అదే. అపాన్ దేర్ బట్ స్మాలర్ డైట్స్, ఫ్రీక్వెంట్ డైట్స్ అంటాను. అదే వెజ్ వాళ్ళకైతే I'll say the soybean is there, లేకుంటే pulses are there. ఇవన్నీ కూడా కాజు, పిస్తా, బాదం, నట్స్ ఆర్ పన్నీర్. దేర్. పన్నీర్ ఇస్ దేర్. I'll say that పన్నీర్ తీసుకోండి అమ్మ, పన్నీర్ 1/2 kg తీసుకోండి. హా. యా, దట్ ఈస్ ఆన్సర్. అలాంటి వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే అలాంటి వాళ్ళు నన్ను సతాయిస్తారు. అవును. అంటే కొన్ని డెంగ్యూలు అలాంటి చూస్తాను కదా, ఏం తిన్నావు అంట ఫస్ట్, అంతేగాని మెడిసిన్ ఇవ్వడం ఇచ్చేస్తాను, ఏం తిన్నావు అంట. సార్ నేను పప్పు అన్నం తిన్నాను, చారు అన్నం తిన్నాను, కోపం వచ్చేస్తుంది. ఇది తిను పెరుగుతుంది అంట. దట్ ఈస్ ద ఆన్సర్ దట్ అందుకోసమే ద కమాండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దిక్కులు చూస్తుంటారు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మిగతా హాస్పిటల్లో కానీ, పేషెంట్ 4 లక్షలకు పోయి పడుతున్నాయి అని నువ్వు చూస్తావు, నా దగ్గరకు వస్తే పెరుగుతుంది అని నువ్వు చూడాలంతే. సింపుల్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో చాలా మందికి ఉండే రకరకాల భయాలకి నేను కూడా చాలా భయంగా క్వశ్చన్ ఎట్లా అడగాలి, అలాగ అడగాలి, ఎలా అని ఆలోచించుకుంటూ నేను ఎలా అడిగినా మీ ఆన్సర్ మాత్రం 1 wordలో ఏం కాదు అని ఎంత సింపుల్గా చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.